హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేనైతే చిన్న బ్లాగ్ అయితే చేయాలనుకుంటున్నాను గైస్. అసలు మనకి ఏమైంది, మనం ఎందుకు వీడియోస్ చేయట్లేదు, అసలు నేను ఏమైపోయాను గత 8 నెలలుగా లేదా ఒక 1 ఇయర్గా అయితే వీడియోస్ అయితే పెట్టడం లేదు. ఏమైంది అనేది క్లారిటీ అయితే ఇచ్చేసి అయితే ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. అంతకుముందు అయితే మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గైస్. అలాగే ఛానల్ని ఇన్ని రోజులు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచినందుకు చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన ఒక్కొక్కరు కామెంట్ చేస్తున్నారు, అన్న వీడియోస్ ఎందుకు చేయట్లేదు అనుకుని. వాళ్ళందరికైతే ఇప్పుడైతే రీజన్ అయితే చెప్పబోతున్నాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటే లాస్ట్ ఇయర్ 2023లో నేను 5 నెలల మే జూన్ ఈ టైంలో అయితే లాస్ట్ వీడియో అయితే నేను పెట్టాను. నాకు గుర్తుంది, టెంట్ వీడియో ఏదో ఒకటి పెట్టుంటాను. అయితే ఒక కంచిడి అనే ఒక విలేజ్ దగ్గర టెంట్స్ కట్టాము, వచ్చాము, రిటర్న్ వీడియో అదే లాస్ట్ వీడియో అనమాట. దాని నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే నాకు అంతవరకు నుంచి వ్యాన్ రెంట్స్ అయితే కరెక్ట్గా లేవు. యాక్చువల్ చెప్పాలంటే వ్యాన్ రెంట్స్ లేవు. దాని నెక్స్ట్ నేను ఒక పైప్ ఫ్యాక్టరీలో లోడ్స్ కంటిన్యూగా వేసేవాడిని, చూశారు కదా. వాళ్ళకి నాకు చిన్న గొడవ వచ్చి వాళ్ళైతే అప్పటి నుంచి వ్యాన్ రెంట్స్ చెప్పడం అయితే మానేశారు. చిన్న డబ్బులప్పుడు డిస్కషన్ వచ్చి వ్యాన్ రెంట్స్ చాలా పొడమడడం వల్ల వాళ్ళు ఆలోచించుకునేది ఏంటంటే మనమే ఒక వ్యాన్ కొనుక్కుంటే మనమే వ్యాన్ రెంట్స్ వేసుకోవచ్చు, ఆ రెంట్ డబ్బులు మిగిలిపోతాయి కదా అనుకుని అయితే వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళైతే వండుకొని ఒక వ్యాన్ అయితే కొనుక్కున్నారు. వాళ్ళు టాటా ఇంట్రా V10 అయితే కొనుక్కున్నారు అనమాట. దానివల్ల మనకైతే వ్యాన్ రేట్స్ తగ్గిపోవడము అదొకటి గల కారణము. దాని నెక్స్ట్ నేను అనుకునేవాడిని వాళ్ళ దగ్గర నుంచి వ్యాన్ రేట్స్ కంటిన్యూస్గా ఒక వన్ మంత్కి 4-3 అలా ఉండేవి. అలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ నుంచి ఒక 12,000-15,000 మధ్యన అలా వచ్చేది. అదొక ఈఎంఐకే ఒక సెపరేట్గా ఉంచుకునేవాడిని. డీజిల్ అని నా మెయింటెన్స్తో చూసుకున్నా సరే ఒక సెపరేట్గా ఉంచుకునేవాడిని అనమాట. దాని నెక్స్ట్ వాళ్ళు వ్యాన్ కొనుక్కోవడం అదొక మైనస్ పాయింట్ నాకు. వాళ్ళకే మైనస్ లేండి, వ్యాన్ మెయింటెన్స్ తెలియదు. వాళ్ళు ఒక డ్రైవర్ని పెట్టుకున్నారు. దాని నెక్స్ట్ ఆ డ్రైవర్ 13,000 జీతం ఇచ్చేవాళ్ళు. నాకైతే వ్యాన్ రెంట్స్ కావాలి ఒక 15,000 అయితే ఇచ్చేవారు. కానీ అయితే అతను ఒక డ్రైవర్ పెట్టుకున్న వల్ల అతనికి ఒక శాలరీ ఇవ్వడము, దాని తర్వాత వ్యాన్ మెయింటెన్స్ మీకు తెలియదు చెప్పండి. అయితే అది పక్కన పెట్టేయండి. అక్కడైతే వ్యాన్ రెంట్స్ పోయి దాని నెక్స్ట్ సీజనల్గా అయిపోయిన దాని తర్వాత ఏంటంటే ఏమి ఉండవు, వెజిటేబుల్స్ కానీ కాయగూరలు కానీ ఏమైనా ఉండవు. 7 నెలల నుంచి అక్కడ నుంచి స్ట్రక్ అయిపోద్ది. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత దగ్గరగా 9 నెలల వరకు అయితే మళ్ళీ వ్యాన్ రన్స్ ఏవైతే ఉండవు అనమాట. అప్పుడు నేను ఒక ప్లాన్ వేసుకుని ఏంటంటే అక్కడ దగ్గరలో ఉండే ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ సరౌండింగ్లో మళ్ళీ ఇంకో PVC ఫ్యాక్టరీ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళైతే నాకు పిలిచేసి నువ్వు ఇక్కడ సేల్ చేయొచ్చు కదా, నీకు అవగాహన అనేది ఉంది. వాళ్ళ సార్ అయితే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట నాకు. నేనైతే ఆప్షన్ యూజ్ చేసేకుండా నా మైండ్ సెట్లో నేను ఒక వెహికల్ నడుపుతున్నా, ఈ బిజినెస్ వదిలేసట్టు ఎందుకు వెళ్ళడం అని అయితే నా మైండ్ సెట్లో వచ్చింది. నేనైతే చేసినంటే వాళ్ళ దగ్గర పైపులు తీసుకుని ఒక కొంత పర్సంటేజ్కి నాకు అనుకుంటూ నా బెనిఫిట్ చూసుకుంటూ నేనైతే బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. బిజినెస్ స్టార్ట్ చేస్తుండగానే అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత గైస్ 1 మంత్ 2 మంత్ అవుద్ది బిజినెస్ అయితే పెట్టాను. బిజినెస్ పెట్టిన తర్వాత పైపులు తీసుకోవడం, సీల్ చేయడం అనేది చేశాను. నాదంటూ సపరేట్గా ఒక ఎస్కే ట్రావెల్ బ్లాగ్స్ లాగా SK PVC పైప్స్ అని విజిటింగ్ కార్డులు కూడా కొట్టించాను. అన్నీ కాకపోతే ఏంటంటే అక్కడ బిజినెస్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలామంది బాకీస్ పెట్టడం ఇచ్చి స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ వ్యాన్ రెంట్లలో బాకీ ఉంటుందిరా బాబు అని అనుకుంటే అక్కడికి వెళ్ళేసరి ఆ బిజినెస్ కూడా బాకీ పెట్టడం స్టార్ట్ చేశారు. బాకీ పెట్టడం వల్ల ఏంటంటే నేను 0 ఇన్వెస్ట్తో వచ్చాను. ఒక 10-15 వేలతో పెట్టి స్టార్ట్ చేద్దాం, పైపులు తీసుకుందాం, సార్కి డబ్బులు చేసేటప్పటికి వాళ్ళు పైపులు తీసుకున్న తర్వాత 1,70,000 ఇలా బాకీ పెట్టడం స్టార్ట్ చేశారు. అమౌంట్ కొద్దిగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇటు నుంచి సార్ నుంచి నాకు ప్రెజర్ వచ్చింది, ఎందుకు ఆ డబ్బులు కట్టాలి నేను ముందు. వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఎలాగా కనబడదు, ఎందుకంటే వెళ్ళే వారంకి 10,000-20,000 ఇస్తూ ఉంటే ఆ అమౌంట్ అనేది కనబడదు కదా. దానివల్ల అయితే నేనైతే ఆ బిజినెస్ మళ్ళీ ఆపేసాను అనమాట. ఆ బిజినెస్ ఆపిన తర్వాత ఏం చేయాలో తెలియకుండా ఉన్నాను. అక్కడ ఆ సారే మా ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. నీ వెహికల్ ఉంది కదా, వెహికల్కి ఎలాగా రెంట్స్ అన్నీ వస్తాయి కదా, నీకు సంథింగ్ ఒక శాలరీ ఇస్తాను. శాలరీ ఇచ్చి ఇక్కడ నువ్వు మెయింటెనెన్స్ వర్క్ అనేది చేసుకో, అలాగే లోడ్లు వేసుకో, దాని తర్వాత పైపులు సేల్ చేసుకో అని నాకైతే సూపర్వైజర్గా అయితే సార్ అనేది ఆప్షన్ ఇచ్చారు. ఇస్తే నేను దాన్ని పర్ఫెక్టే కదా, మరి ఇటువంటి అంత ఇవ్వతాము, ఈఎంఐ కూడా దగ్గరికి వస్తుంది అనుకుని నేనైతే అక్కడ జాబ్లో అయితే జాయిన్ అయ్యాను. అక్కడ జాబ్లో అయినా 10 డేస్కి
నా ఒక యాక్సిడెంట్ అయితే అయింది. ఆ యాక్సిడెంట్ నా లైఫ్ని మార్చేసింది. దాని నెక్స్ట్ దగ్గరగా బైక్ యాక్సిడెంట్. అందులో నా తప్పు ఉందో తెలియదు, అతగాడు తప్పు ఉందో తెలియదు. నాకు ఈరోజు ఇంతవరకు మందు అలవాటు అనేది లేదు, కానీ ప్రతి ఒక్కరూ నాకు మందు తాగేసి గుద్దేసావు అని చాలా వరకు విమర్శలు వచ్చాయి. అది పక్కన పెడితే ఆ యాక్సిడెంట్ అనేది నా లైఫ్లో పెద్ద చేంజ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదొకటి, ఇవన్నీ స్టిచెస్ అయితే పడ్డాయి. నా తప్పు ఉంది, కాకపోతే నేను లోకల్ అంటే మా ఊరు నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ కాబట్టి హెల్మెట్ యూజ్ చేసుకోలేదు. హెల్మెట్ యూజ్ చేసుకోకపోవడం వల్ల నాకైతే తల గట్టిగా తాగేసింది. ఇక్కడ 4 కుట్లు పడ్డాయి అన్నప్పటికీ ఇక్కడ రాడ్లు 2 వేసున్నారు. ఇక్కడ తవి జాగ్నటిక్ ఫ్రాక్చర్ అంటది. దానికి మళ్ళీ దగ్గర 2 lakhs వరకు అయితే అయిపోయింది. ఈఎంఐలో కట్టలేమనుకున్నప్పటికీ ఒక 2 లక్షలు ఎక్కడ ఉండి తెస్తాం, మళ్ళీ అప్పు చేయడం వేరే డబ్బులు. అప్పు చేసి పప్పు కూడా తిన్నామన్నట్టు ఒక మళ్ళీ 3 నెలలు అలాగే రెస్ట్ తీసుకోవడం అని బట్టి ఈఎంఐస్ కట్టడం లేదు. ఆ ఈఎంఐస్ భారం మొత్తం మా బావగారు చూసుకున్నారు దేవుడి దయ వల్ల. అలా కొనసాగుతూ అక్కడైతే వర్క్ చేసుకుంటూ ఆ వర్క్ ప్రెషర్లో పడి నేనైతే వీడియోస్ చేయడం పూర్తిగా మానేశాను. పూర్తిగా నాకు యాక్సిడెంట్ అయింది 9 నెలల, ఆ టైంలో యాక్సిడెంట్ అయింది 9 నెలల లాస్ట్లో. దగ్గర నేను కోలుకోవడానికి హాస్పిటల్లో 1 month ఉందను. జెమ్స్ శ్రీకాకుళం రాగోల్లో ఉందను. దగ్గర హాస్పిటల్లో 25 days అలా సర్జరీ అయింది. ఇక్కడ సర్జరీ అయిన తర్వాత 25 days హాస్పిటల్లో ఉన్నాను. దాని తర్వాత ఊరికి వచ్చి దగ్గర ఒక 1 month రెస్ట్ తీసుకోమన్నారు. 1 month కాస్త అది 2 months వరకు వెళ్ళింది. అప్పటికి నేను వర్క్ చేసుకుంటున్నాను. నా వర్క్ నార్మల్గా వెళ్ళి తిరిగి రావడము, పైపులు మేనేజ్ చేయడం కాబట్టి ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ ఆ సార్ నాకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అది ఇప్పుడు కంటిన్యూస్గా కొనసాగిస్తున్నాను. ఎందుకంటే నేనుండే ఆర్థిక పరిస్థితుల్లో నాకు కంటిన్యూస్గా ఒక అమౌంట్ అనేది రావాలి. ఆ అమౌంట్ రాకపోతే వ్యాన్ రెంట్స్ ఉంటాయో లేవో తెలియదు పర్ఫెక్ట్గా. దానికోసం పోటీలో మళ్ళీ వ్యాన్ మెయింటెనెన్స్ అన్ని అడుగుని నేను అక్కడ కంటిన్యూస్గా జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకున్న అప్పులన్నీ అయితే ప్రజెంట్ అయితే తీరిపోయినట్టేని, ఇంకేవో కొద్దిగా అప్పులు అయితే ఉంటాయేమో. దాని నెక్స్ట్ ఇప్పుడు నుంచి అయితే నాకు కొంత టైం అనేది నా సార్ కూడా నన్ను నమ్మి కొంత టైం అయితే ఇస్తున్నారు కాబట్టి ఆ టైంలో వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. మీరందరూ అయితే నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను కొంచెం ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. మరింత బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను గైస్. ఈ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈసారి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేయకపోయినా వారానికి ఒక 2-3 వీడియోస్ అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. షార్ట్ వీడియో అయితే ప్రతిరోజు ఒకటైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికైతే నేనైతే పర్టికులర్గా ఒక షార్ట్ వీడియో అయితే చేసి అయితే మీకైతే పెడతాను కన్ఫర్మ్. మీరు మాత్రం షార్ట్ వీడియోస్లో మీకున్న డౌట్స్ మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని అయితే మీకు షార్ట్ వీడియోలో మీ పేరుతో మెన్షన్ చేసి మరి నాకు తెలియకపోయినా సరే వేరే వాళ్ళకి కనుక్కొనైనా సరే దానికి రెక్టిఫై చేస్తారనమాట. అదే రోజు కామెంట్ పెట్టిన అదే రోజు లేదా దాని నెక్స్ట్ డే అయినా సరే మీకైతే రెక్టిఫై చేసి ఒక షార్ట్ వీడియో అయితే మీకైతే చేసి పెడతాను. ఇంతటితో ఉంటాను గైస్, బాయ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.